ఛానల్ అమ్మ పాఠశాల. ప్రీవియస్ వీడియోలో పిల్లలకి ఇంట్లోనే 7 రోజులకి సరిపడా 7 రకాల సెరిలాక్ పౌడర్స్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మీలో ఎవరైనా సెరిలాక్ పౌడర్స్ ప్రిపరేషన్ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఈరోజు కంప్లీట్గా మీకు ఆ తయారు చేసిన పౌడర్స్తో సెరిలాక్ ప్రిపరేషన్ అంతా మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. కిచిడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా మనం తయారు చేసుకున్న పౌడర్ని ఒక అడుగు ఖచ్చితంగా మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని దానిలో పౌడర్ మునిగేంత వరకు నీళ్లు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఎందుకంటే రైసు పెసరపప్పు ఉడకాలి కాబట్టి ఒక వంతు కనుక మీరు పౌడర్ తీసుకుంటే 4 వంతుల వాటర్ని మనం వేసుకోవాలి. వేసేసుకొని స్టవ్ వెలిగించక ముందే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. ఉండలు కట్టిన ఆహారాన్ని ఎప్పుడూ పిల్లలకి పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. సో బాగా కలుపుకుంటే మీకు మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు నేను జీలకర్ర పౌడర్ని వేసేసి బాగా కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది అనగానే దీంట్లో చిటికెడంత నెయ్యిని వేయండి. ఎంతో కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి నెయ్యిని అలవాటు చేయండి, ఆరోగ్యంగా ఉంటారు, వయసుకు తగ్గ బరువు పెరుగుతారు, డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా నెయ్యిని కూడా వేసేసి బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు తయారు చేసిన మిశ్రమం ఏదైతే ఉందో అది మీకు బాగా గట్టిగా అయిపోయింది అనుకోండి, టెన్షన్ పడకండి. దానిలో కొంచెం వేడి నీళ్ళు వేస్తే అది మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట. సో మీ పిల్లలు తినే కన్సిస్టెన్సీని బట్టి 6 నెలల వయసు పిల్లలకి అనుకోండి బాగా జారుడుగా పెట్టండి. 8 నుంచి 10 నెలలు అనుకోండి కొంచెం థిక్ కన్సిస్టెన్సీని పెట్టండి. 10 నుంచి 1 ఇయర్ లోపల అనుకోండి కొంచెం గట్టిగా పెట్టండి. అలా మీ పిల్లలు తినే కన్సిస్టెన్సీ ఆధారంగా దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా బబుల్స్ వచ్చి కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇలా తయారు చేసిన ఇన్స్టెంట్ కిచిడీలో మీరు కావాలంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ తీసుకుని అనుకోండి, క్యారెట్ని బాగా ఉడకబెట్టేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఈ యొక్క మిశ్రమంలో యాడ్ చేయొచ్చు. సేమ్ అలాగే పొటాటో కూడా తొక్క తీసేసి ఉడకబెట్టిన దాన్ని బాగా మ్యాష్ చేసి ఆ మ్యాష్ చేసిన మిశ్రమాన్ని ఈ కిచిడీలో మీరు యాడ్ చేసుకో. కావాలంటే పాలకూర యాడ్ చేయొచ్చు. కొంచెం స్వీట్గా చేయాలంటున్నాను అనుకోండి, దీనిలో కొంచెం బెల్లం యాడ్ చేసేసి పొంగల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగా మీ పిల్లలు తినే టేస్ట్ని బట్టి, వాళ్ళు ఇష్టపడే టేస్ట్ని బట్టి దీన్ని మీరు చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కిచిడీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా పెట్టచ్చు. హెవీ సమ్మర్లో కూడా మీరు పెట్టడం వల్ల పిల్లలకి వేడి చేయకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే పెసరపప్పులో చలవ చేసే గుణాలు అనేవి మనకి ఉంటాయి కాబట్టి. సో క్విక్గా తయారు చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్తీ కూడా. కాబట్టి మీరు లేట్ చేయకుండా వెంటనే మీ పిల్లల కోసం ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీ పిల్లలకి ఏ విధంగా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ రెసిపీతో ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఎలా తయారు చేయాలో కావాలంటే కూడా కమెంట్ చేయండి, నేను మీకోసం చేసి చూపిస్తాను. తయారు చేసిన సెరిలాక్ పౌడర్తో సెరిలాక్ ప్యూరీని ఎలా తయారు చేస్తూ తెలుసుకుందామండి. ప్యూరీ తయారు చేసుకోవడం కోసం ముందు ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. దానిలో ఒక 2 నుంచి 3 గ్లాసుల వాటర్ పోయండి. మనం ముందుగానే తయారు చేసిన గోధుమ రవ్వ సెరిలాక్ పౌడర్ని వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉండాలన్నమాట, ఎందుకంటే ఇది ఉడికాక దగ్గర పడుతుంది. గోధుమ రవ్వ బాగా కుక్ అవ్వాలి. ఓట్స్ లాగా మిగతా వాటిలాగా వెంటనే తయారు చేసిన రెసిపీ కాదండి. కొంచెం కుక్ అయ్యాకే పిల్లలకి పెట్టాలి, లేకపోతే కడుపుల నొప్పి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్ వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. ఉండలేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఇలా మీకు బబుల్స్ వచ్చి కుతుకుతామని సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన అనమాట. దాంట్లో కొంచెం నెయ్యిని వేసుకోండి. ఇది ప్లెయిన్ సెరిలాక్ ప్యూరీ. దీనిలో మీరు కావాలంటే మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా స్వీట్ తిన్నారనుకోండి కొంచెం బెల్లం సిరప్ యాడ్ చేయొచ్చు, కొంచెం డేట్ సిరప్ యాడ్ చేసి కొంచెం అంతా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి స్వీట్ రెసిపీ లాగా పెట్టవచ్చు, లైక్ పాయసంలా ఉంటుంది. లేదు మీ పిల్లలు కొంచెం కారంగా ఇష్టపడ్డారనుకోండి, ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి క్యారెట్ ప్యూరీ కానీ పొటాటో ప్యూరీ కానీ యాడ్ చేసి పెట్టవచ్చు. లేదు మీరు కొంచెం ఫ్రూట్స్లా పెట్టాలంటున్నాను అనుకోండి, ఇలా తయారు చేసిన సెరిలాక్ ప్యూరీలో మీరు కొంచెం యాపిల్ ప్యూరీ కానీ, అంటే యాపిల్ మ్యాష్ చేసేసి పేస్ట్ చేసి అది వేయడం కానీ, బనానా
ప్యూరీ కానీ యాడ్ చేసి పెట్టొచ్చు. సో ఇలాగా మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా, వాళ్ళు తినే కన్సిస్టెన్సీ ఆధారంగా దీన్ని పిల్లలకి ఖచ్చితంగా వారాల్లో 3 సార్లైనా వాళ్ళ డైట్లో భాగంగా చేయండి. దీని నుంచి వచ్చే వాసన ఉంటుందండి, ఎంతో కమ్మగా ఉంటుంది, మనకి తినేయాలనిపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ వెరీ హెల్దీ రెసిపీ అండి. ఇది కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో. మార్కెట్లో దొరికే సెరిలాక్ దీని ముందు ఏం సరిపోతుందండి, చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా మీ పిల్లల కోసం ట్రై చేసేయండి. ఇలానే గోధుమ రవ్వతో సెరిలాకే కాకుండా పిల్లలు కొంచెం పెద్దయ్యారనుకోండి, వాళ్ళ కోసం గోధుమ రవ్వ ఉప్మా తయారు చేయొచ్చు. దీంతో మనం సగ్గుబియ్యం యాడ్ చేసి కిచిడి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే స్వీట్ రెసిపీ ఉంటుంది, గోధుమ రవ్వ బెల్లం వేసి మనం గోధుమ రవ్వ హల్వా అని పిలుస్తూ ఉంటాం కదా, అది కూడా తయారు చేయొచ్చు అనమాట. సో నెంబర్ ఆఫ్ రెసిపీస్ దీంతో మనకు తయారు చేయొచ్చు. సో వీటన్నిటికి సంబంధించి రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో 100 కన్నా ఎక్కువ మంది రెసిపీస్ కావాలి అని టైప్ చేసి లైక్ చేస్తే ఖచ్చితంగా నేను ఈ మంత్లోనే కమింగ్ అప్ వీడియోస్లో రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. ఈ విధంగా తయారు చేసిన సెరిలాక్ ప్యూరీని మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా ఐదర్ మీరు స్వీట్ ఆర్ హాట్ లాగా ప్రిపేర్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పెడితే ఎన్నో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు అనేది మీ పిల్లలు సొంతం చేసుకుంటారు. తయారు చేసుకున్న పూల్ మఖానీ సెరిలాక్ పౌడర్తో సెరిలాక్ ప్యూరీని ఏ విధంగా తయారు చేసుకో తెలుసుకుందామండి. ప్యూరీ తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూల్ మఖానీ పౌడర్ని వేసుకోవాలి. దాంట్లో పూల్ మఖానీ పౌడర్ అంతా బాగా కలిసేంత వరకు, ఉండలు కట్టకుండా అది మునిగేంత వరకు నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కలిసాక గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనకి రాగి జావా ఎలా అయితే తయారు చేసుకుంటామో కొంచెం మిశ్రమం దగ్గర పడేంత వరకు, అంటే పూల్ మఖానీ ఆ వాటర్లో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సంవత్సరం అబోవ్ పిల్లలకైతే ఇందులో సాల్ట్ వేయచ్చు. మీ పిల్లలు తీపిని ఇష్టపడితే ఇందులో బెల్లం సిరప్ వేయచ్చు, ఖర్జూరం సిరప్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యిని మ్యాండేటరీగా యాడ్ చేయండి. పిల్లల వయసుకు తగ్గ బరువు పెరగడానికి, డైజెషన్ బాగుండటానికి నెయ్యి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో మీ పిల్లలు తినే టేస్ట్ని బట్టి మీరు దీన్ని స్వీట్గా కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు, సాల్టీగా కావాలన్నా ప్రిపేర్ చేసుకొని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయొచ్చు. ఈ విధంగా తయారు చేసిన పూల్ మఖానీ ప్యూరీని 6 నెలల వయసు దాటిన చిన్నారుల నుంచి స్టార్టింగ్లో కొంచెంగా పెడుతూ, అంటే 2 నుంచి 3 స్పూన్లు పెడుతూ నెమ్మదిగా మీరు క్వాంటిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టచ్చు, లంచ్ టైంలో పెట్టచ్చు, ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా పెట్టచ్చండి. నైట్ డిన్నర్ టైంలో అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే ఇది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అరగడానికి చాలా టైం పడుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా ఈ యొక్క పూల్ మఖానీతో తయారు చేసిన ప్యూరీని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు అయినా పడడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్లో పిల్లలకి పెట్టేటప్పుడు పల్చగా మనం పెట్టాలండి. వయసు పెరిగే కొద్దీ కన్సిస్టెన్సీని దగ్గరగా చేస్తూ ఉండాలి. 6 months బేబీస్ కోసం తయారు చేస్తున్నాను. 2 నుంచి 3 టీ స్పూన్ల తయారు చేసుకున్న మురిల పౌడర్ని వేసుకొని దాంట్లో డబుల్ వాటర్ వేయాలన్నమాట. అంటే 6 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి పల్చగా కలుపుకోవాలి. ట్రావెల్ టైంలో మీరు ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి, డైరెక్ట్గా బాగా కాచిన వేడి నీళ్ళు వేసేసి కలిపేసుకొని డైరెక్ట్గా పిల్లలకు పెట్టేయచ్చు. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ వెలిగించి నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ వేసి అది కొంచెం వేడయ్యేంత వరకు దగ్గరగా మనం కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్గా, మార్కెట్లో మనకి సెరిలాక్ ఎలా అయితే బాగా స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా పిల్లలకి ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇది స్టార్టింగ్లో 6 months బేబీస్ కోసం తయారు చేసుకునే పద్ధతి. కొంచెం పెద్ద పిల్లలకి అనుకోండి, కావాలంటే మీరు ఇందులో బెల్లం సిరప్ యాడ్ చేసుకోవచ్చు, డేట్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో మీ యొక్క బేబీ యొక్క ఏజ్ ఆధారంగా మీకు నచ్చినట్టుగా ఈ యొక్క రెసిపీని మనం ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా తయారు చేసిన మూరిల సెరిలాక్ని మీరు బేబీకి 6 months దాటిన తర్వాత ట్రావెలింగ్ పర్పస్లో మీరు అవుటింగ్ వెళ్ళినప్పుడు పెట్టచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో, ఈవినింగ్ డిన్నర్ టైంలో కూడా పెట్టచ్చు. బేబీకి జలుబు, దగ్గు, జ్వరం ఉన్న సందర్భంలో కూడా హ్యాపీగా ఈ రెసిపీని బేబీ యొక్క డైట్లో భాగంగా చేయొచ్చు. దీన్ని ఇవ్వటం వల్ల బేబీస్ యొక్క వెయిట్ గెయిన్ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా బేబీకి ఎనర్జీ వస్తుంది కాబట్టి బేబీస్ యాక్టివ్గా, ఎనర్జీగా ఉండటంతో పాటు చాలా రకాల న్యూట్రిషన్స్ కూడా ఈ యొక్క పఫ్ రైస్లో ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ యొక్క బేబీకి ఈ యొక్క రెసిపీని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసిన బార్లీ పౌడర్తో జావని పిల్లల కోసం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
జావని తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసుల నీళ్ళని పోయండి. 2 గ్లాసుల నీళ్ళకి 2 స్పూన్ల బార్లీ సరిపోతుందండి. బార్లీ బాగా ఉడకాలి. అలాగే బార్లీని ఎప్పుడు గట్టిగా పెట్టకూడదు, లూజ్గా అంటే జావ కన్సిస్టెన్సీలో మాత్రమే పిల్లలకి పెట్టాలండి. సో ఈ 2 విషయాల్ని బార్లీ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే పిల్లలకి కడుపులు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బార్లీ అనేది డైజెషన్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీరు ఖచ్చితంగా బాగా ఉడికిన తర్వాత జావ రూపంలో లూజ్ కన్సిస్టెన్సీలో మాత్రమే బార్లీని పిల్లలకు వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయాలి. సో ఇలాగా 2 గ్లాసుల నీళ్ళకి 2 స్పూన్ల బార్లీని వేసేసి బాగా కలపండి. ఉండలేవి కట్టకుండా అలా నెమ్మదిగా కలుపుతూ ఉంటే బార్లీ అండ్ వాటర్ బాగా మిక్స్ అయ్యి ఈ విధంగా దగ్గరికి ఒక జావ రూపంలో తయారవుతుంది. తర్వాత దీంట్లో కొంచెం అంత నెయ్యి వేసేసి ఇంకా కొంచెం బాగా కలిపేసి ఈ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా మనకి సెరిలాక్ స్టార్టింగ్లో పిల్లలకు పెట్టినప్పుడు ఎలా అయితే లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుందో రాగి జావ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఈ జావాను కూడా ప్రిపేర్ చేసేసి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా బార్లీతో తయారు చేసిన జావని మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా, ఒకవేళ వాళ్ళు స్వీట్ ఎక్కువగా తిన్నారనుకోండి కొంచెం డేట్ సిరప్ కానీ బెల్లం సిరప్ కానీ యాడ్ చేయండి. లేదు వాళ్ళు సాల్ట్ ఎక్కువగా తింటే కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టండి. ఇంకా కొంచెం లూజ్గా కావాలంటే పల్చగా చేసిన మజ్జిగ కొంచెం నిమ్మకాయ కూడా యాడ్ చేస్తే పుల్ల పుల్లగా భలే ఉంటుంది తినడానికి. ఈ విధంగా మీ పిల్లలు ఏజ్ ఆధారంగా వాళ్ళు తినే టేస్ట్ ఆధారంగా ఈ యొక్క జావని కనీసం ఈ యొక్క ఎండాకాలంలో వారానికి 3 సార్లు వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయండి. ఈ జావని 6 నెలలు వయసు దాటిన చిన్నారుల నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా కనీసం వారానికి 2 నుంచి 3 సార్లు వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి. వేసవ కాలంలో పిల్లలు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి తల్లిపాలు రెగ్యులర్గా ఇస్తూ ఉండండి. 6 నెలలు దాటిన పిల్లలకు వాటర్ ఎక్కువగా పట్టిస్తూ ఉండండి. అలాగే వాటర్ మెలన్ లాంటి వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండండి. సో దట్ వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. గిన్నెని తీసుకొని దాంట్లో 1 గ్లాసుడు వాటర్ పోయండి. వాటర్లో మనం ముందుగానే తయారు చేసుకున్న ఓట్స్ పౌడర్ని వేయండి. ఈ పౌడర్ని వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. ఎటువంటి ఉండలు కానీ లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ ఎంత వేయాలంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉండాలన్నమాట. మరీ ఎక్కువగా వేయకూడదు, మరీ తక్కువగా కూడా వేయకూడదు. ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు వాటర్ని వేసేసి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఎంతవరకు మరిగించాలంటే ఇలా వీడియోలో చూసినట్టు మనకి దగ్గరగా ప్యూరీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒకవేళ మీ పిల్లలు కొంచెం సెమీ సాలిడ్గా తింటున్నారు అనుకుంటే మరీ ప్యూరీగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా ప్యూరీగా కావాలంటే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక చిటికెడంత నెయ్యిని వేసుకోండి. సో ఇలాగ సింపుల్గా తయారు చేసిన ఓట్స్ పౌడర్తో ఓట్స్ ప్యూరీని తయారు చేసుకోవచ్చు. ఈ ఓట్స్ పౌడర్లో కాంబినేషన్గా బనానాని మెదిపి వేసుకోవచ్చు, యాపిల్ని మెదిపి వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఓట్స్ పౌడర్తో మనం కిచడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా ఐదర్ మీరు స్వీట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అంటే బెల్లం ప్యూరీ కానీ డేట్స్ ప్యూరీ కానీ యాడ్ చేసి స్వీట్లా పెట్టచ్చు. లేదు మీ పిల్లలు కొంచెం కారంగా ఇష్టపడుతున్నారు అనుకోండి, దీనిలో కొంచెం పెప్పర్ సాల్ట్ వేసి కిచడీలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలా మీ పిల్లలు తినే టేస్ట్ ఆధారంగా దీన్ని చాలా వెరైటీస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది బేసిక్ రెసిపీ అనమాట. ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఓట్స్తో రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. ముందుగా కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని తీసుకొని దాంట్లో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ని వేసేసుకోవాలి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా కలిపేస్తే చాలు, దగ్గర పడిపోతుంది. సో మీ యొక్క పిల్లలు తినే కన్సిస్టెన్సీని బట్టి 6 నెలల పిల్లలకు పెడుతున్నారు అనుకోండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చేసుకోండి, కొంచెం పెద్ద పిల్లలకు పెడుతున్నారని కొంచెం టైట్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి. దీనిలో 2 నుంచి 3 చుక్కల నెయ్యిని కూడా వేసుకోండి, కమ్మగా ఉంటుంది టేస్ట్. అటుకులు కొంచెం సాల్టీగానే ఉంటాయి కాబట్టి ఇందులో ఎటువంటి సాల్ట్ యాడ్ చేసిన అవసరం లేదు. మీకు మీ పిల్లలు టేస్ట్ ఆధారంగా స్వీట్ ఇష్టపడితే డేట్ సిరప్ యాడ్ చేయొచ్చు, బెల్లం సిరప్ యాడ్ చేయొచ్చు. అండ్ దీంతో చాలా రకాల రెసిపీస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అండి. అవన్నీ నేను మీకు ఫ్యూచర్లో షేర్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో
అటుకులు అండ్ డ్రై ఫ్రూట్స్తో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. ఆ రెసిపీ ఎవరైనా చూడకపోతే దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఇలాగ మీ యొక్క పిల్లల ఏజ్ ఆధారంగా, వాళ్ళు తినే కన్సిస్టెన్సీ ఆధారంగా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో, డిన్నర్ టైంలో, రాత్రి పడుకునే ముందు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. అండ్ ఇది మీ ట్రావెలింగ్ టైంలో కూడా జస్ట్ మీరు వేడి నీళ్ళతో కలిపేస్తే చాలు, ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. కాబట్టి ట్రావెలింగ్ టైంలో కూడా పిల్లలకి పెట్టడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఐ హోప్ ఇక రెసిపీ మీ అందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అని ఆశిస్తున్నాను. ఇన్ ఫ్యూచర్లో అటుకులతో డిఫరెంట్ రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియోస్ అన్నిటి కోసం మన ఛానల్ని వీడియో. ఐ హోప్ ఈ వీడియో అమ్మలందరికీ ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు తెలిసిన అమ్మలు ఎవరైనా ఉంటే మన వీడియోని తప్పకుండా షేర్ చేసేయండి. అమ్మ పాఠశాలని వీక్షించినందుకు ధన్యవాదాలు. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.